ఈనాటి మన ధ్యానము కొరకై ఎజ్రా గ్రంథము ఉన్నదా మీ బైబిల్లో? మీకు ఒక శుభవార్త నేనే చదువుతాను. నో బైబిల్ రీడింగ్ కాంపిటీషన్ ఎట్ ఆల్. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయములో 3వ వచనం చెబుతున్నాడు. చూడండి, నేను ఈ సంగతి విని నా వస్త్రములను పైదుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలు నా గడ్డపు వెంట్రుకలు పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. 5వ వచనం, సాయంత్రపు అర్పణలు శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడిని యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి. అంతేనా? 13వ వచనములో, అయితే మా దుష్టులను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలను మా మీదికి వచ్చిన తరువాత 15వ వచనంలో చివరి భాగం, మేము నీ సన్నిధిన అపరాధములు గనుక నీ సన్నిధి నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసేదమే. 10వ అధ్యాయం 1వ వచనం, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థనలు చెయ్యగా దేవుడి వాక్యములలో నుంచి మనతో మాట్లాడునట్లుగా ఒక చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో లొంగిపోతున్న అల్పదాసును అంగీకరించు. ప్రతి లోపమును కాల్చివేయి, ప్రతి బలహీనతలు కాల్చివేయి. మీ ఇష్టమైన పాత్రగా, మీ మహిమైశ్వరు నింపబడిన పాత్రగా, మీరు వాడుకున్న దగ్గర యోగ్య పాత్రగా మార్చుకొని మీ శైలిలో మీ స్థాయిలో కార్యాలు చేయమని ఆహ్వానిస్తున్న నిర్లక్ష్యం, నిద్ర, తబిదేటు, తిరుగుబాటు, బలహీనతలు యేసు నామములో బంధిస్తున్నాను. పరిశుద్ధాత్మల మీరు స్వేచ్ఛగా కదలాడి మీ కార్యాలు చేయమని యేసు పేరుట అడుగుచున్నాము తండ్రి. బిడ్డలారా, మీరు తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వినండి. నా వైపు చూస్తూ వినండి. దైవజనుడైన ఎజ్రా తీవ్రమైన వేదన పడుతూ ప్రార్థన చేస్తున్న సన్నివేశం మనకు కనిపిస్తోంది. He became such a wonderful and powerful and exemplary lamentator for the particular issue. బహు తీవ్రమైన వ్యాకులముతో విలాపము చేయుచున్నాడు. ఒక భయంకరమైన వార్త తనకు వినబడిందిట. అది వినగానే ఉన్న చోటనే కుప్పకూలిపోయి భయంకరంగా ఏడ్చాడు. ఎంత వేదన, ఎంత పిచ్చి లేచిందంటే ఆయనకు తన జుట్టు పీక్కున్నాడట. ఇది దాదాపుగా చాలా మంది చేస్తారు, కానీ అక్కడ తాగలేదు. తన గడ్డము పక్కలను పెరికి వేశాడంట. చేతితో ఎవడైనా గడ్డాన్ని పట్టుకుని లాగేసుకోగలుగుతాడా? వెంట్రుకలు ఊడిరావు, ముఖ చర్మమే లేచి వచ్చేస్తుంది. యేసుక్రీస్తునాథుని శిలువ శ్రమలో ఒక భాగం ఆయన గడ్డమును పెరికి వేయుట. పాత నిబంధన కాల పరిశుద్ధులలో, దైవజనులలో, యాజకులలో శాస్త్రి అనబడిన ఎజ్రా స్వచ్ఛందంగా తన మీద తాను అంతటి కఠోరమైన శిక్ష విధించుకున్నాడు. తన గడ్డమును పట్టుకుని లాగేశాడంట. పట్టలు చింపుకున్నాడు, జుట్టు పీక్కున్నాడు, గడ్డాన్ని పెరిగి వేసుకున్నాడు, ఖిన్నుడై మోకాళ్ళ మీద పడి భయంకరంగా మహారోదన చేశాడు. మీరు ఇప్పుడు బైబిల్ చదువుతూ వినకండి, నా ముఖం చూస్తా వినండి. చూడలేనంత భయంకరంగా ఏమి లేదుగా ముఖం, చూస్తూ వినండి. మరి అయ్యా మేము పాపం చేశాం, మాకు సిగ్గు తగ్గి ఉంది, చాలా ఘోరమైపోయింది బాబు అని ఏడ్చాడు. మేము పాపము చేసినందునే ఈ అపరాధములు, ఈ దోషములు మా మీదకి వచ్చాయి. మేము శత్రువు చేతికి ఇలా దొరికిపోయాం బాబు, మాది తప్పే అని ఏడ్చాడు. ఇంకా దేవుని మందిరమునకు వెళ్ళే దేవాలయపు వీధిలో పడి భయంకరంగా ఏడుస్తున్నాడు. శ్రమ తీర ఏడ్చాడంట. అంటే బాగా తీరిపోయేదాకా ఏడుతూనే ఉన్నాడు. ఇక అన్న పానములు మానేశాడంట. ఇతడు ఒక యాజకమాన్యుడు, శ్రేష్టమైన దైవజనుడు, ప్రజ్ఞా వివేకములు కలిగిన దైవజనుడిగా విఖ్యాతి పొందినవాడు.
ఇంతటి దైవజనుడు ఇంత ఘోరమైన విలాపం చేయడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? జుట్టు పీకేసుకోవడం, గడ్డాన్ని పెరికి వేసుకోవడం, అన్నపానములు మానేయడం, మోకాళ్ళ మీద పడి భయంకరంగా ఏడవటం, మాది తప్పే, మాది పొరపాటే అని చెప్పడం, ఈ దరిద్రం, ఈ శ్రమ, ఈ సంఖ్యలు, ఈ చెర మా పాపానికే వచ్చిందని ఒప్పుకోవడం, భయంకరంగా ఏడుస్తూ ప్రార్థన చేశాడు. మందిరానికి వెళ్ళి కాదు, వెళుతూనే దారిలోనే మందిరపు వీధిలోనే సాష్టాంగ పడతా లేస్తా ఏడుస్తా ఉన్నాడంట. ఎంత ఘోరం జరుగుండకపోతే ఇంత ఏడిపేయడంలో ఒక పెద్ద మనిషి, మీరు ఆలోచించండి. ఎంత శ్రమ వచ్చిందో, ఎంత కష్టం వచ్చిందో, ఏ పాపం జరిగిపోయిందో, ఎంత ఘోరం జరిగిపోయిందో. తాను ఏడవటమే కాకుండా ఏం చేశాడో తెలుసా? ప్రజలందరినీ మందిరపు వీధిలోకి సమకూర్చాడట. ఒకరిద్దరు కాదు, లక్షలాది జనం. యూదా వారినందరినీ, ఇశ్రాయేలు వారిని యెరూషలేములోని దేవాలయ మందిరపు వీధులోనికి రమ్మని ఆజ్ఞాపించాడు. మందిరపు వీధులలో లక్షల మందిని కూర్చోబెట్టి ఏడవండి, మొర్ర పట్టండి, పశ్చాత్తాపడండి, పాపాలు ఒప్పుకోండి అని తీవ్రంగా ఆజ్ఞాపిస్తున్నాడు. మా భాషలో శుద్ధీకరణ కూడా అంటాం దాన్ని. సాంక్టిఫికేషన్ ప్రేయర్. భయంకరంగా ఏడుస్తున్నాడు. చంటి పిల్లలను కూడా తీసుకురమ్మని చెప్పాడు ప్రార్థనకి. ఎవరింటి దగ్గర ఉండడానికి వీల్లేదన్నాడు. అందరూ వచ్చి మందిరపు వీధిలో పడి భయంకరంగా రోదన చేస్తాయి. హలో, పశ్చాత్తాపడు, ఒప్పుకో పాపాలు అని కోప్పడుతున్నాడు. చివరికి ఇలా ఏడుస్తూ ఉండగా మూమెంట్ ఎలా ఉందో చూడండి, చెప్తాను. 10వ అధ్యాయంలో 9వ వచనములో ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియచ్చు ఆ సంగతిని తలంచుట వలన. అంటే వాళ్ళు శుద్ధీకరణ కూటం పెట్టింది మందిరంలోనా, వీధిలోనా? చెప్పాలి. అందరు ఇక్కడే ఉన్నారా? దేవాలయంలోనికి పోలేదు. పోయినా సరిపోరు కదా జనం. ఏకంగా ఇశ్రాయేలు యూదులందరినీ పోగేశాడు. మందిరపు వీధిలో నడి రోడ్డు మీద పెట్టి భార్యలు, పిల్లలు, శిశువులు, పెద్దలు, వృద్ధులు అందరూ మోకాల మీద ఒప్పుకోండి, పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపడమని దేవుని విజ్ఞాపనాత్మ, కరుణందించు ఆత్మ, ఒప్పింపు చేసే ఆత్మ ప్రజల మీదకి బలంగా దిగింది. రొమ్ము కొట్టుకుని ప్రారంభించి ఏడుస్తున్నారు. ఈ లోపు పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయిందంట. బహిరంగ సభలో కూర్చున్నప్పుడు 2 చినుకులు వస్తే మనం ఏం చేస్తాం? సగానికి సగం మంది భక్తులు ఎత్తబడతారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి అప్పటిదాకా ఎన్నడూ తడవనట్టు, తడిస్తే వెంటనే మరణం వాళ్ళ మీదకి పరుగెత్తుకుని వచ్చేస్తున్నట్టు గబగబా పారిపోతారు చాలా మంది భక్తులు. ఏదైనా క్రైస్తవ సభలలో వర్షం కారణంగా ప్రజలు ఇంటికి వచ్చేస్తుంటే వాళ్ళ మీద నాకు అపరిమితమైన బాధ కలుగుతుంది. ఏమి ఇప్పుడు కాసేపు తడవచ్చుగా, చిన్నప్పటి నుంచి తడవకుండానే పెద్దోళ్ళం అయ్యామా? వర్షాలు ఎప్పుడు తడవలేదా? చదువుకునేటప్పుడు కానీ పనులు చేసి ఎప్పుడు అసలు తడవమా మనం? అదేమన్నా ఘోరమైనటువంటి అపచారమా, నేరమా, ఏమిటో? ఆ కూడికలు పెట్టుకున్న వాడు ఎన్ని తిప్పలు పడి ఉంటాడు? ఆ సంఘం ఎన్ని ఉపవాసాలు ఉంటారు? వాళ్ళు తల ₹1 వేసుకుని ఎన్ని బాధలు పడి ఉంటారు? ఎన్ని లక్షలు ఖర్చు పెడితే సభ, ఆ సౌండ్, ఆ కెమెరాస్, ఆర్కెస్ట్రైజేషన్ ఎంత ఖర్చు, ఆ స్టేజెస్ ఎంత ఖర్చు. 2 చినుకులు రాగానే విలవిలా జనం తెలిపోతే వాళ్ళు ఎంత దుఃఖపడతారా? ఒకవేళ తడిస్తే నీది పోయింది ఏముంది, కాదు నీ సొక్క తడుసుద్ది అంతే, నీకు అంతకన్నా లాస్ ఏముంది? కానీ వాళ్ళు లక్షలు తగలేసారప్పటికే. మీరు నిలబడిపోయి ఉంటే ఆ వర్షంలో పోతే పోయింది ₹1,00,000 కానీ ఎంతగా జనం దేవుణ్ణి మహింపరిచారన్నాడు. బాధలను మర్చిపోయి సంతోషపడిపోడా కూటమి పెట్టుకున్నవాడు? అవసరమైతే నీళ్ళల్లో, బురదలో, తల్లు మోకాలేసి ఆరాధన చేస్తాడు తెల్లవారులు. నువ్వు కొంచెం ఓర్చుకుంటే ఎంత మందికి ఎంత సంతోషం, దేవునికి ఎంత మహిమ తెలుసా? రొసరొసలాడుతా వెళ్ళిపోతావు, విసవిసలాడిపోతావు, ముఖం చూస్తుంటావు.
నీ చిరాకు, నీ వ్యసన పడిపోవటం, నీ 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 ఈ అవలక్షణాల వల్ల, ఈ భావోద్రేకాల వల్ల దేవుని పనికి ఆటంకమే కాదు, దేవుని పనిలో ప్రయాసపడుతున్న వారికి ఎంత దుఃఖం. ఇలాంటి అవలక్షణాలు నాలో ఉంటే పోవాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఆమె చెప్పండి. చంటి పిల్లలు కూడా తడుస్తూ గోలబెట్టి ఏడుస్తుంటే ఏడవనిచ్చాడు 13 అంటాడు. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నదని మేము బయట నిలువలేము. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేస్తున్నాడు. ఇక ఏడవనిచ్చి ప్రభువా, చంటి పిల్లలు తల్లులు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వర్షం భయంకరంగా వచ్చేస్తుంది, ఇంక ఎక్కువసేపు ఉండలేము, నువ్వు క్షమించయ్యా అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను చదివిన ఇన్ని వచనాలను చూస్తే మీకేమర్థమవుతుంది? ఒక దైవజనుడు తీవ్రమైన దుఃఖములో ఉన్నాడు. ఒక దైవజనుడు తను తాను బాధించుకుంటూ మహారోదన చేయుచున్నాడు. ఒక దైవజనుడు ఏదో జుట్టు పీక్కోవటమో, రొమ్ము కొట్టుకోవటమో, బట్టలు చింపుకోవటంతోనో ఆగకుండా ఏకంగా తన గడ్డమును పెరికి వేసుకుని రక్తమోడుతున్న ముఖము కలిగిన వాడై నేను మందిరపు వీధిలో పొరలాడుచు సాష్టంగా పడుచు ప్రజలందరి పాపములు తాను ఒప్పుకొనుచు దేవుని కృప కొరకు, కనికరం కొరకు మహారోదన చేయుచున్నాడు. అంతటితో ఆగకుండా దేవుని ప్రజలు మందిరపు వీధులకి సమకూర్చి, అది భయంకర వర్షం పడుతున్న దారుణమైన ప్రకృతి విపరీతమైన పరిస్థితులలో కూడా ఆగకుండా శుద్ధీకరణ కూటమి ఏర్పాటు చేశాడు. ఒకసారి సంఘములో ఈ వాక్యాన్ని చెప్తే అన్నాను, శుద్ధీకరణ కూడిక మాత్రం ఆపకూడదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రపంచం తల్లకిందులైపోయిన శుద్ధీకరణ కూటమి పెడితే వచ్చేది మీరని చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఇంకేది ఎక్కడితో నాకు తెలియదు. when the time for the sanctification you cannot skip it. శుద్ధీకరణ కూడికంటూ వస్తే నువ్వు ఆగడానికి వెళ్ళలేదు. ప్రళయం వచ్చినా వెళ్ళవాలంటే వానలో పడని ఆడవలసిందే. శుద్ధీకరణ కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకంటే శుద్ధులు మాత్రమే యేసు ముందు నిలబడతారు. పరలోకంలోకి వెళ్ళడానికి, రాకలను యేసును ఎదుర్కోవడానికి కీలకమైనది పరిశుద్ధత. దానికి ఆధారం శుద్ధీకరణ కూడిక. ఏ తెలివి ఉన్న క్రైస్తవుడు శుద్ధీకరణ కూడికను వదలకూడదు. యేసు రక్తమే చేయి. ఇంతగా పసిపిల్లలు కూడా వర్షములో తడుస్తూ ఏడుస్తూ ప్రార్థనలు చేయవలసినంత ఘోరం ఏం జరిగింది? అంతగా దైవజనుడని ఎజ్రా గుండె ఎందుకు పగిలింది? పరిశుద్ధుల రోదన ఏమిటి? దైవజనుల ఆక్రందన ఏమిటి? సేవకులు ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నారు? తమను తాము ఎందుకు దైవజనులు ఆయాసపరుచుకుంటున్నారు? చాలా మంది సేవకులు ఆయన మాతో చెప్తుంటారు, అయ్యగారు సేవంతా బాగానే ఉంది కానీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి అయ్యగారు, మరి మిమ్మల్ని మీరు అలా బలి చేసుకోకండి. ఏమండి, దేవుడు అంటున్నాడు, గాడిద బ్రతకాలంటే దాని కొరకు దానికి బదులుగా బలిపీఠం ఎక్కే గొర్రె పిల్ల కావాలి. ఆ గొర్రె పిల్ల దొరకకపోతే గాడిదను మెడ విర్రగదీసి చంపండి. ఒకవేళ ఆ గొర్రె పిల్ల దొరికితే అనగా గాడిదకు బదులుగా బలిపీఠం ఎక్కదగిన గొర్రె పిల్ల దొరికితే దానికి బదులు దీన్ని అర్పించండి, గాడిదను బ్రతకనివ్వండి అన్నాడు. దేవుని బలిపీఠం మీద అంగీకారములకు నోచుకొని పాపులైన మానవులు బ్రతికి బట్టగట్టి దేవుని నిలుచుటకు వారికి బదులుగా బలిపీఠం ఎక్కే క్రైస్తవులు కావాలి. వారికి బదులుగా నలిగిపోయే వాళ్ళు కావాలి. వారికి బదులుగా వధింపబడేవారు కావాలి. వారికి బదులుగా శ్రమ పడేవారు కావాలి. భక్తులు ఏమంటున్నారు? వారు వ్యాధి చేత మంచమెక్కగా నేను గోనె పట్టు కట్టుకుంటేనని దావీదు భక్తుడు అనలేదా? నువ్వు వారి పాపాలు క్షమిస్తే సరి, లేకపోతే నా పేరు తీసేమని మోషే అనలేదా? సిలువను మోస్తూ భరిస్తూ బతికినటువంటి పౌలు గారు అవసరమైతే నా స్వజనుల రక్షణ కొరకు నేను సిలువకు వేరే శాపగ్రస్తుడిగా మారగోరుచున్నాను అనలేదా? దేవుని బిడ్డలారా, నువ్వు వారి పాపాలు క్షమిస్తే సరే, లేకపోతే నా పేరు కూడా తీసేయంటూ వారికి అడ్డుపడుతూనే తన సేవను 40 years మోషే నడిపించలేదా? ఈ రోజున మీరు అర్థం చేసుకోండి. దైవజనుల దుఃఖం మీకు అర్థమవుతుందా? దైవజనుల భారం మీకు అర్థమవుతుందా? దైవజనుల కన్నీరు మీకు అర్థమవుతుందా? ఇక్కడ కావాల్సింది ఆర్గనైజర్స్ కాదు, కావాల్సింది కన్వీనర్స్ కాదు, కావాల్సింది స్పాన్సర్స్ కాదు, కావాల్సింది సపోర్టర్స్ కాదు, కావాల్సింది ఇంకెవడో కాదు. దైవజనుని భారం అర్థం చేసుకునేవాడు కావాలి. హృదయ వేదన అర్థం చేసుకునేవాడు కావాలి. గుండెల్లోని భారాన్ని కొంచెమైనా మోయగలిగిన వాడు కావాలి. మహిమగల మందసమునకు భుజమును కాసే అర్హత కలిగిన వాడు కావాలి. వృద్ధులైన సందులో నిలుచుటకు తగిన వాడు కావాలి. మధ్యవర్తిగా ఉండగలిగిన వాడు కావాలి. సంరక్షకుడిగా బాధ్యతలు చేపట్టే దమ్మున్న క్రైస్తవుడు కావాలి. మీ అవసరాలు చెప్తే మేము డబ్బులు ఇస్తాం.
మీ పరిచయ అవసరాలు చెప్తే మేము కొనిస్తాం. ఎవరికి కావాలి? That is absolutely nonsense. Do you understand what I'm saying? డబ్బుతో సేవ జరుగుద్దా? వస్తువులతో సేవ జరుగుద్దా? బంగారంతో సేవ జరుగుద్దా? తెలివిలానికి కైస్తవ్యం అయిపోతుంది. తెలివిలానికి కైస్తవ్యం. పదార్థ సంబంధమైన వైభోగ సంబంధమైనటువంటి భక్తి జరుగుతోంది. తప్పదే. ఎందుకు అలా ఏడు చేస్తున్నావు? రోడ్డు మీద పడి నీకేమైంది? నీకేమి లోటు వచ్చింది? నీ కష్టం ఏంటి? చూడండి, చదువుతాను. 9వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యుద్ధకు వచ్చి ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులు, కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, యెబూసీయులు, మోనీయులు, మోయోనీయులు, ఐగుప్తు నుండి వచ్చినటువంటి ఆ దేశం జనుల నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయ అసహ్యమైన కార్యములు తామే చేయుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకుని తమ కుమారులను తీసుకొనొచ్చు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశ జనులతో కలిసి కొనిన వారైరి. తలలు పైకెత్తిన వైపు చూడండి. అందరూ ఎలా చూస్తున్నారండి? దైవజనుడు దుఃఖం ఏంటి? దైవజనుడు అరవేంటి? ఎందుకు ఏడుస్తున్నాడు? ఆయన కడుపులో నొప్పి వచ్చిందా? ఆయనకేమో 24 గంటల నొప్పి వచ్చిందా? గుండెపోటు వచ్చిందా? ఏంటి ఆయనకి నొప్పులు అయిపోయినాయా? పిల్లలు మాట్లాడటం లేదా? అప్పులో ఇల్లు రాయించేసుకుంటున్నాడు. ఎందుకని ఏడుస్తున్నాడు దైవజనుడు? ఏ 7 జ్యోతులలో నుండి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడో వారిలోంచి తమ్మును వేరు పరుచు కొనక వారితో కలిసిపోయిరి. అయ్యో మేము పాపం చేశాం, అయ్యో మా తప్పు అయిపోయింది, మాకు సిగ్గే తగున్నది, మాకు ఇలాగే జరగాలి, అయ్య బాబోయ్ అని కినుడైపోయి గుండె బాదుకొని ఏడు చేస్తున్నాడు. ఏం జరిగిపోయింది నా ఘోరం అంటే? ఏ 7 జాతుల ప్రజలలో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బయటికి తెచ్చాడో వారు వారిలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారితో కలిసిపోయారంట. ఆ తలుపు లాక్ చేస్తావా కథ? మారు మనసు పొందిన క్రైస్తవులు స్తోత్రం చెప్పండి. ఓ అరిచేత్తంగా అందరూ కలిసి సరైన మారు మనసు ఉన్న వాళ్ళు చెప్పండి దేవునికి స్తోత్రం అని. ఎల్లటప్ప భక్తి చేయబాకండి. కలగలిసిపోయినటువంటి కిచిడి వ్యవహారం చేయబాకండి. దేవుని భయము కలిగి దేవుని సన్నిధిలో బతకాలి. ఇష్టానుసారంగా ఎవడు బతకడానికి వెళ్ళలేదు. బైబిల్ ఒప్పుకోద్దానికి. వాక్యం ఏమంటుంది? జుట్టు బీక్కొని గడ్డం పెరిగేసుకొని గుండెలు బాదుకొని వీధుల్లో సాష్టాంగ పడిపోయి ఏడు చేస్తున్నాడు ఆయన. ఏమైందయ్యా బాబు నీకు అంత కష్టం, ఎందుకు అలాగే ఏడు చేస్తున్నావు పెద్ద మనిషి అని అడిగితే ఆయన చెప్పిన కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులలో యూదులలో విమోచించబడిన ప్రజలు తాము ఏ జాతులలో నుండి ప్రజలలో నుండి బయటకు వచ్చారో వారిలో నుండి వేరుపరుచుకొనక వాళ్ళతో కలిసిపోయారంట. మేము ఘోర పాపం చేసాం బాబోయ్ మా తప్పు అయిపోయిందని పచ్చి వ్యభిచారం చేసేవాడు కూడా అంత బాధపడతలేదండి. సిగ్గుమాలి చేజెక్కేస్తున్నాడు. నీచమైన పాపము చేసి వచ్చి భయం లేకుండా చేసేపేసి బాల తీసేసుకుంటుంది. అక్రమ సంబంధాలని అఫీషియల్గా మార్చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. జీవితంలో సత్యము చెప్పిన బతుకులేదు. ఎప్పుడు నోరు తెరిస్తే అబద్ధం, మాటలో పాపం, చూపుల్లో ఘోరం, అసలు వ్యవహారాలని నీచం.
అయినా కనీసం ఇంత ఏడిపోతలేదు అసలు. 3 పూట్ల తింటాడు, 8 గంటలు పడుకుంటా దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఊపుతాడు, వాక్యం చెప్తుంటే ఎదురుకుండా కూర్చొని. జకర్యాలో దేవుడు అంటాడు, కాడికి లొంగని కోడె దూడల సంగతి యెహోవా చూడబోతున్నాడు తొందరలో అని చెప్పాడు. కోడె దూడ అంటే యవ్వన ప్రయాణకు వచ్చినటువంటి ఎద్దు అన్నమాట. దూడ స్థాయి దాటి కొంచెం పైకి వచ్చింది నుంచి యవ్వన బలముతో ఉందన్నమాట. అయితే ఈ మంచి బలం మీదనటువంటి కోడె దూడలంట దేవుని కాడికి లొంగటం లేదంట. నేను త్వరలో వాటి సంగతి చెప్పబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి సహోదరులారా, ఒకవేళ ఆ క్యారెక్టర్ నీదేనేమో, దేవుని చేతిలో పడితే మామూలుగా ఉన్నది వ్యవహారం చెప్తున్నాను. ప్రేమమయ్య, దయామయ్య, కరుణామయ్య, ఈ మాటలు పరలోకమేమో సెంటిమెంటల్ ఫూల్స్ ఎవరు లేరు అక్కడ. ఎవడు లేడు అక్కడ అలాంటోడు. అక్కడ ఉన్నది ఎవరు తెలుసా? ప్రతి దినము కోపపడే దేవుడు. ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది. యెహోవా ప్రతీకారము చేయి దేవా, యెహోవా భయంకరమైన దేవా. ఈ మాటలు బైబిల్లో లేవా? నువ్వు ఎప్పుడు చదవలేదా? మరి ఆ మాట ఎత్తిప్పుడు ప్రార్థన చేసావా? ప్రేమగల తండ్రి, కృపగల ప్రభా, దయగల ప్రభా, దమ్ము సరిపోవాలి నీకు ప్రార్థన చేయడానికి కూడా. నీకు అనుకూలమైన 4 మాటలు ఏరుకొని ప్రార్థన చేసి వల్లి వేసేవన్న మంత్రం అది 10 సార్లు చదివితే ఒకటి, 100 సార్లు చదివితే ఒకటే. పదే పదే ఒకే మాటను వల్లి వేస్తే ఏమిటట గొప్ప? నువ్వు ప్రేమగలదు, నువ్వు ప్రేమగలదు, నువ్వు ప్రేమగలదు 10 సార్లు అంటే ఫోన్లు పాపం ఎడుతున్నాడు అని చెప్పేసి ఏదో నిర్ణయాలు మార్చేస్తారా పరలోకంలో? ఆయన చెవులు మూసుకుంటాడంట అడ్డగోలు ప్రార్థనలు చేస్తే. చేతులెత్తి గోలెట్టేసినా మీ చేతులు రక్తముతో నిన్న ఉన్న చూడబుద్ధి కావట్లేదు నాకు, నా చేతులతో నా ముఖమును కప్పుకొందును అన్నాడు దేవుడు. ఏదో రకంగా ఏడిసేస్తే పని అయిపోద్ది అనుకోకో, ఏదో రకంగా అరిసేస్తే పని అయిపోద్ది అనుకో, ఏదో విధంగా హడావుడి చేసేస్తే ఓ హల్లెలూయా బేబచ్చకుంటుంది అనుకోకు. నువ్వు అలిసిపోవటమే, అక్కడేమవదో. మీ ప్రార్థన వద్దంట్లా, మీ ఆరాధన వద్దంట్లా, క్వాలిటీ లేకపోతే, మార్పు లేకపోతే, భయం లేకపోతే, పశ్చాత్తాపం లేకపోతే వేస్ట్, మానిపడేమని చెప్తున్నా. మొఖమాటమేం లేదు. ఎవరిని మెప్పించాలి? ఎవరు దృష్టిలో పడాలి? ఎవడు సూపరాలు నిన్ను? ఎవడు సపోర్ట్లు కొట్టాలి నీకు? ఈ పెద్ద మనిషి ఇంతలో గుండెలు బతుకుని ఏడ్చేస్తున్నాడు. ఏంటయ్యా నీ ప్రాబ్లం అడితే జనమాట తమ్మును తాము వేరుపరుచుకోలేదట, వాళ్ళతో కలిసిపోయారట. ఆది కన్నా వారిలో దేవుని కుమారులు అరుణ కుమారులతో పోయిన పాపాన్ని గురించి ప్రస్తావించినప్పుడు ఒక కోట్ల రూపాయలు డైలాగ్ కొట్టాడు అక్కడ. ఏంటి తెలుసా? వారు తమ అక్రమ మార్గముల విషయములో నరమాతృలైరే. వీళ్ళు దేవుని కుమారులు, వీళ్ళు పరిశుద్ధులు, వీరు ప్రతిష్ఠితులు, వీరు పరిశుద్ధులు అని దేవుడు అనుకున్నాడు. కానీ వాళ్ళు కిందకు వచ్చి వాళ్ళతో కలిసి సమానమైపోయారు. వారు తమ క్రమముల విషయంలో నరమాతృలైరి. నువ్వు నరమాతృలతో సమానంగా వాళ్ళతో సమానంగా ఉండటానికి వెళ్ళలేదు. ఈరోజు ఆలోచించండి ఒక మాట. ఇంతగా గుండెలు బాదుకొని, ఇంతగా జుట్టు పీక్కొని, గడ్డాలు పెరికేసుకొని, వర్షంలో కూడా తడిస్తూ మరి ఏడ్చి ప్రార్థన చేయవలసినంత ఘోరం ఏంటంట? ఏమీ లేదు. వీళ్ళు వేరుబాటు జీవితం మెయింటైన్ చేయట్లేదు అంతే. ఆ మాట చెప్పండి. ఎందుకు అడిచాడు ఎజ్రా? వేరుబాటు జీవితాన్ని వాళ్ళు చేయట్లా, కలిసిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయట్లేదు? వేరుబాటు జీవితాన్ని చేయట్లా. అంటే మేము దేవుని బిడ్డలం, మేము ప్రత్యేకంగా ఉండాలా, మేము అందరితో కలిసిపోకూడదు, మా మాట కట్టు బొట్టు మాట ముచ్చట మొత్తం మారిపోవాలా, అదేం లేదా. ఇప్పుడు ఫరో ఏమంటాడు? అదేదో ఇక్కడ చేసుకోండి, అడవిలోకి వెళ్ళి చేయాలా అన్నాడు. కొన్ని షాట్లు తగిలినాయి. సర్లే అయితే వెళ్ళండి, కానీ మీరు పురుషులు మట్టికి వెళ్ళండి అన్నాడు. అట్ట కుదరదన్నారు. మళ్ళీ 4 తగిలినాయి. సర్లే 2 వెళ్ళండి కానీ పిల్లలను వదిలేమన్నాడు. ఇంకో 4 తగిలినాయి.
పిల్ల కూడా వెళ్ళకండి, పశువులు వదిలేయమన్నాడు. రే చెప్తే అర్థం